ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, నేను నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫిమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో కార్డ్స్ షఫల్ చేసేంతసేపు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఈ పర్సన్తో మీరు ఎట్ ప్రెసెంట్ కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సో ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని మీరు రీడింగ్లోకి అయితే ఫిట్టింగ్ చేసుకోవడానికి ట్రై చేయకండి. ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. సో ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత పాయింట్స్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 times. సో వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా రెసనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. నేను నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచించారు వాళ్ళ పర్సన్స్ గురించి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. నైట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, the high priestess, 7 of pentacles, 6 of wands, 3 of wands, the world. సో ఇందాక కూడా 8 of wands, 3 of pentacles వచ్చింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే కార్డ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఒక్కొక్క కార్డు క్లారిఫై చేస్తూ మాట్లాడదాము ఈరోజు. సో మీ పర్సన్ నైట్ నిద్రపోయేటప్పుడు మీ విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచించారు అండ్ చాలా రొమాంటిక్గా కూడా ఆలోచించారు విత్ నైట్ ఆఫ్ కప్స్. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, మీ జాబ్ గురించి కావచ్చు, కెరీర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. సో ఆ పర్సన్కి మీరంటే లవ్ ఉందా లేకపోతే అట్రాక్షన్ మాత్రమేనా, సో ఇలా మీ మీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, గైడెన్స్ కావాలి అంటే కనుక మెసేజ్ చేయండి వాట్సాప్కి. సో ఇక్కడ నిన్న మీ పర్సన్ అయితే మీ విషయంలో చాలా రొమాంటిక్గా ఆలోచించారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సో మేబీ మీకు ప్రపోజ్ చేయాలని కానీ, మీతో ప్రేమగా ఉండాలని కానీ, మీతో మంచిగా ఉండాలని కానీ, సో మీకు తన లవ్ చూపించాలి అని కానీ ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ నైట్ మీ పర్సన్ కొంతమందికి అయితే మీ పర్సన్ మీతో మాట్లాడే సిచ్యువేషన్ కూడా నాకు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ పర్సన్ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కాబట్టి మీతో మాట్లాడడానికి ఈ పర్సన్ చాలా ట్రై చేశారు నిన్న. మేబీ కొంతమందికి నిన్న మీ పర్సన్ కాంటాక్ట్ కూడా చేసి ఉండొచ్చు, ఈవెన్ కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా చేసి ఉండొచ్చు. సో చూడండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎన్నిసార్లు మీ ఇద్దరు సెపరేషన్ అవుదాము అనుకున్నా కూడా అన్నిసార్లు మీరు కలుస్తున్నారు. బికాజ్ మీకు మీ పర్సన్కి మధ్య ఇక్కడ ఏదో కార్మిక్ పెండింగ్స్ అయితే ఉంది. సో గత జన్మ నుంచి ఈ పర్సన్కి మీకు సో కర్మ అనేది పెండింగ్ ఉంది అనమాట. సో అది ఆ రుణం ఈ పర్సన్ ఇప్పుడు ఈ జన్మలో మీ పర్సన్ను మీరు తీర్చుకుంటున్నారు. సో మేబీ పాస్ట్లో
పాస్ట్‌లో మీ పర్సన్‌ని గత జన్మలో మీ పర్సన్‌ని మీరు మోసం చేసి ఉండొచ్చు. మీరు వద్దు, ఈ రిలేషన్ వద్దు, ఈ పర్సన్ నాకొద్దు అని చెప్పేసి మీరేమన్నా ఆ పర్సన్‌ని చీట్ చేసి ఉండొచ్చు. ఆ పర్సన్‌కి హర్ట్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఈ జన్మలో మళ్ళీ ఈ పర్సన్ ఛాన్స్ ఇవ్వడం, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం, ఎన్ని సార్లు ఆహ్, వద్దు అనుకున్నా సరే అన్ని సార్లు రిపీటెడ్‌గా మీరు ఆ పర్సన్‌ని గుర్తు చేసుకోవడమో, ఆ పర్సన్‌లో ఉన్న నెగెటివ్స్ కాకుండా పాజిటివ్స్ చూడడమో, సో, సంథింగ్ ఏదో ఉంది. మళ్ళీ మళ్ళీ ఛాన్సుల మీద ఛాన్సులు మీరు ఈ పర్సన్‌కి ఇస్తూనే ఉన్నారు. ఆ పర్సన్ కూడా మీతో ఏంటంటే ఛాన్సెస్ తీసుకుంటూనే ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడూ హర్ట్ చేయడం గానీ, ఇన్సల్ట్ చేయడం గానీ, బాధ పెట్టడం గానీ చేయలేదు. మీకు మీరు ఎప్పుడైనా ఎళ్లి ఈ పర్సన్‌తో మాట్లాడినప్పుడు ఈ పర్సన్ మీతో ఎప్పుడు పాజిటివ్‌గానే మాట్లాడారు గానీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసో, హర్ట్ చేసేలాగా మాట్లాడలేదు. బికాస్ మీకు ఈ పర్సన్‌కి కార్మిక్ కనెక్షన్ అయితే ఉంది. కర్మ బంధం అయితే ఉంది. డెస్టినీలో రాసుంది మీ ఇద్దరు ఒక రిలేషన్‌లో కంటిన్యూ అవ్వాలని రాసుంది కాబట్టి, ఇంకా ఈ పర్సన్‌కి మీరు ఛాన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ పర్సన్ ఛాన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఓకేనా? ఆ పర్సన్ నిన్నైతే మీతో వచ్చి మాట్లాడారు ఆర్ మాట్లాడాలి అనుకున్నారు. మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఆలోచించారు. పేజ్ ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. పేజ్ ఆఫ్ వాండ్స్. సో, మీ పర్సన్ ఏంటంటే మీకు తనకి మధ్య హీలింగ్ తీసుకురావాలి అనుకున్నారు. సో, ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ జరిగాయో, ఏదైతే మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ వచ్చాయో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ వచ్చిందో, ఏదైతే మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందో, సో, దానివల్ల ఏంటంటే మీరు సఫర్ అవుతున్నారు. ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు కాబట్టి ఏదో ఒకటి ప్లాన్ చేసి ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య హీలింగ్ తీసుకురావాలి, బ్యాలెన్స్ తీసుకురావాలి, మీ ఇద్దరి మధ్య హార్మోనీ తీసుకురావాలి అనైతే ఈ పర్సన్ ఆలోచించారు. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని కూడా ఈ పర్సన్ ఆలోచించారు. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. అదే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఏదో ఒకటి చేసి సిట్యుయేషన్‌ని బెటర్ చేయాలి అని మాత్రం ఈ పర్సన్ ఆలోచించారు. హీలింగ్ తీసుకురావాలి, మీ ఇద్దరి మధ్య హార్మోనీ రావాలి అని ఈ పర్సన్ చాలా ఆలోచించారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు ఈ పర్సన్‌కి మధ్య సైలెంట్ ట్రీట్మెంట్ ఏదో నడుస్తోంది ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఏదో ఉంది. ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌లో ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ ఎందుకో గానీ ఇది ప్రాబ్లమ్ అవుతుందా అని ఈ పర్సన్ సైలెంట్‌గా ఉంటున్నారు. సో, ఫ్యూచర్ ఆలోచించి ఈ పర్సన్ ఏంటంటే ముందుగానే పెద్దగా ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చెయ్యట్లేదు ఆర్ సైలెంట్‌గా ఉంటున్నారు. ఎమోషన్స్ ఈ పర్సన్ బాగా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎంత ఈ పర్సన్‌కి ఎమోషన్స్ ఉన్నా, ఫీలింగ్స్ ఉన్నా అది కంప్లీట్‌గా ఈ పర్సన్ మీకు చూపించలేకపోతున్నారు. లేకపోతే మీరేమన్నా అంటారేమో అన్న భయం కావచ్చు. లేకపోతే సిట్యుయేషన్స్ చూసుకొని చెప్పాలని కావచ్చు. ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉన్నా కూడా సైలెంట్‌గా ఉంటున్నారు చూడండి. ద హై ప్రీస్టెస్, కింగ్ ఆఫ్ కప్స్. మీరంటే ఎమోషన్స్ ఉంది. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. ఛాన్సెస్ ఉంది. ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉంది. మీరంటే ఎమోషన్స్ ఉంది. బట్ ఎక్స్‌ప్రెస్ చెయ్యట్లేదు. ఎక్స్‌ప్రెస్ చేయకపోవడంతో మీకు కూడా అర్థం కావట్లేదు ఆ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉందా లేదా? ఎమోషన్స్ ఉందా లేదా? అసలు నేనంటే వాల్యూ ఉందా లేదా? నేనంటే ప్రేమ ఉందా లేదా? అనేదానికి మీకు కూడా క్లారిటీ ఉండట్లేదు. బికాస్ ఈ పర్సన్ మీరు ఎన్నన్నా ఎమోషనల్‌గా మాట్లాడట్లేదు. లేకపోతే మిమ్మల్ని కోపం వచ్చేలాగా ఆ పర్సన్‌కి కోపం వచ్చేలాగా ట్రిగ్గర్ చేస్తున్నా కూడా ఎన్ని మాటలు అంటున్నా ఈ పర్సన్ మౌనంగానే ఉంటున్నారు కానీ సమాధానం లేదు. సో, దానికి ఈ ఏం చేస్తే ఈ పర్సన్ మాట్లాడతారో మీకు అర్థం కావట్లేదు. ఎలా ఈ పర్సన్‌తో మాట్లాడించాలి? ఏం చేస్తే ఈ పర్సన్ ట్రిగ్గర్ అయ్యి మాట్లాడతారో కూడా మీకు అర్థం కావట్లేదు. బికాస్ ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉన్నాయి. ఎమోషనల్ పర్సన్. మెచ్యూర్డ్ పర్సన్. ఏ టైంలో ఎలా బిహేవ్ చెయ్యాలి? ఎక్కడ ఎలా ఉండాలి? బాగా తెలుసు. ఏజ్‌లో చిన్న అయినా కూడా బట్ మెచ్యూర్డ్ పర్సన్.
7 ఆఫ్ పెంటికల్స్. కొంతవరకు ఈ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ ఎందుకో కానీ ఆబ్‌స్టాకల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పాలి. ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రిలేషన్ విషయంలో. ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్‌లో కూడా ఉన్నారు ఈ పర్సన్. చెప్పాను కదా! ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్‌లో ఉన్నారు. ఆబ్‌స్టాకల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రిలేషన్‌లో. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. తను తన ప్యాషన్‌ని, తన ఇంట్రెస్ట్‌ని చూపిస్తారు. చూపించాలి అనుకున్నారు కూడా. సో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఆబ్‌స్టాకల్స్ ఉన్నాయి. ఓకే. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్యాషన్ ఉంది. ఈ పర్సన్‌కి చాలా రొమాంటిక్‌గా ఆలోచించారు. అండ్ మీ దగ్గరికి రావాలి. మేబీ ఈ పర్సన్ టెంపరెన్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి మేబీ ఈ పర్సన్ ఏదైనా టెంపుల్స్‌కెళ్ళడం గానీ, ఆహ్, హీలింగ్ కోసం, బెటర్‌మెంట్ కోసం, సో, స్పిరిచ్యువల్‌గా ఏమైనా టెంపుల్స్‌కెళ్ళడం కానీ, అది కూడా ఈ పర్సన్ చేస్తున్నారు. లైక్ మేజర్ టెంపుల్స్ ఉంటాయి కదా! ఎవరి దేవుడికి తగ్గట్టు ఆ టెంపుల్స్ వాళ్ళకుంటాయి కదా! సో, స్పిరిచ్యుయాలిటీలో కూడా ఈ పర్సన్ ఎక్కువ ఉంటున్నారు. సో థాట్ వాళ్ళు కామ్ డౌన్ అవ్వడానికి, వాళ్ళ బెటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్‌లోకొస్తారు. యాక్షన్ తీసుకుంటారు. మీ లైఫ్‌లోకొస్తారు. అండ్ మీతో మాట్లాడతారు. బట్ మీ క్వెషన్స్‌కి ఇది ఏమీ ఆన్సర్ చేయరు. వాళ్ళు దేనికోసం వస్తారో దానికోసం మాత్రమే వస్తారు కానీ మీ క్వెషన్స్‌కి ఏమి ఈ పర్సన్ ఆన్సర్ చెయ్యరు. వస్తారు, తను హ్యాపీగా ఉంటారు, మిమ్మల్ని హ్యాపీ చేస్తారు, మిమ్మల్ని కూల్ చేస్తారు, మిమ్మల్ని కామ్ డౌన్ చేస్తారు. మళ్ళీ గెట్ బ్యాక్ టు నార్మల్. ఇంకా వాళ్ళు వచ్చి మాట్లాడారు కదా అని మీరు ఈ పర్సన్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు. మళ్ళీ ఈ రోజు నుంచి మీరు ఈ పర్సన్‌ని చేజ్ చేయడం, మీరు ఈ పర్సన్‌కి గుడ్ మార్నింగ్ పెట్టడం, మీరు ఈ పర్సన్‌తో మాట్లాడడానికి ట్రై చేయడం, నిన్నంతా బానే ఉంది కదా అని ఈరోజు మళ్ళీ మీరు ఆ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకోవడం, అలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. సో, మీ సైడ్ నుంచి కూడా మీరు కూడా మీలో కూడా కొంతమంది మీ పర్సన్‌తో యాక్షన్ తీసుకుంటారు. మీరు కూడా మాట్లాడతారు. సో, 6 ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌ని సక్సెస్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ మీతో మ్యారేజ్ కావచ్చు, లేకపోతే మ్యారేజ్ విషయం గురించి కావచ్చు. సో, ఈ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. బికాస్ ఇక్కడ మీరు లేనిదే ఈ పర్సన్ చాలా స్ట్రెస్ అవుతున్నారు. మీరు లేనిదే ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. స్లీప్‌లెస్ నైట్స్ చూస్తున్నారు. హ్యాపీగా లేరు ఈ పర్సన్. మీరుంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. మీరుంటేనే ఈ పర్సన్‌కి లైక్ కెరియర్‌లో సక్సెస్ కానీ, లైఫ్‌లో సక్సెస్ కానీ, సో, దేని పరంగా అయినా సంతోషంగా ఉండాలి అంటే మీరుంటేనే సంతోషంగా ఉంటాను అనే ఫీలింగ్ ఉంది ఈ పర్సన్‌కి. కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలోనూ ఈ పర్సన్ లూజ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఈ రిలేషన్‌ని సక్సెస్ చేసుకోవాలి. సో, ఈ పర్సన్‌తో మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యుంటే గనక ఈ మ్యారేజ్‌ని నిలబెట్టుకోవాలని కానీ, లేకపోతే ఈ రిలేషన్‌లో సక్సెస్ సాధించాలి అని కానీ, ఈ పెయిన్ నుంచి బయటికి రావాలని కానీ ఈ పర్సన్ ఆలోచించారు. సో, 3 ఆఫ్ వాండ్స్. అండ్ ఈ పర్సన్ మీకు మీరుగా అప్రోచ్ అవుతారు అని ఈ పర్సన్ చాలా వరకు దూరం నుంచి అబ్జర్వ్ చేశారనమాట. వెయిట్ చేశారు. చాలా టైము వెయిట్ చేశారు. మీరే తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనుకున్నారు కాబట్టి ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేశారు. లేదా ఆ పర్సన్ కమ్యూనికేట్ చేసినా కూడా ఇక్కడ మీరు మాట్లాడలేదనుకుంటాను. ఆ సిట్యుయేషన్ కూడా కనిపిస్తుంది.
వాళ్ళు మాట్లాడినా మీరు ప్రాపర్‌గా మాట్లాడకపోవడం గానీ, మీరు రిప్లై ఇవ్వకపోవడం కానీ, కాల్ ఆన్సర్ చేయకపోవడం కానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ ఏదో కనిపిస్తుంది. మీకోసం చాలా వెయిట్ చేశారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ 9 ఆఫ్ కప్స్. మీరే తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనుకోని ఈ పర్సన్ మీకోసం చాలా ఎదురు చూసారు. మీరు తన లైఫ్‌లోకి రావడం తనకి అది అదృష్టం అనుకోని ఈ పర్సన్ మీకోసం చాలా వెయిట్ చేశారు. బట్ రిజల్ట్ అయితే ఏమి ఆ పర్సన్‌కి ఎంత వెయిట్ చేసినా మీరేంటంటే నౌఎడేస్ ఈ పర్సన్ విషయంలో ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు. అంటే ఈ పర్సన్ ఎంత వెయిట్ చేసినా కూడా మీరు మీ హ్యాపీనెస్ మీరు చూసుకుంటున్నారు నౌఎడేస్. మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. మీ ఫ్యామిలీని చూసుకోనో, లేకపోతే మీరు సాధించిన దాన్ని అచీవ్‌మెంట్స్ చూసుకోనో, మీ గొప్పలు చెప్పుకోనో, మీరు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ పర్సన్ ఎమోషన్స్‌ని మీరసలు అర్థం చేసుకోవట్లేదు నౌఎడేస్. ఆ పర్సన్ ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని మీరు అస్సలు కన్సిడర్ చేయట్లేదు. అఫ్‌కోర్స్ మీకు ఆ పర్సన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. బట్ అది ఆ పర్సన్‌కి చూపించట్లేదు మీరు ఈ సిట్యుయేషన్‌లో. మీ ఫ్యామిలీని చూసుకొని మీరు హ్యాపీగా ఉంటున్నారు. మీరేదన్నా సక్సెస్ సాధించారు అంటే, లైఫ్‌లో ఏదైనా అచీవ్ చేశారు అంటే, దానివల్ల మీరు హ్యాపీగా ఉంటున్నారు. దానివల్ల మీరు ప్రౌడ్‌గా ఉంటున్నారు. మీ ఫ్యామిలీని చూసుకొని మీరు ప్రౌడ్‌గా ఉంటున్నారు. ఆ పర్సన్‌కి రిప్లై ఇవ్వట్లేదు. వెయిట్ చేయిస్తున్నారు. మీ డ్రీమ్స్ మీద, మీ కెరియర్ మీద, మీ ఫ్యూచర్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఆ పర్సన్‌కి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎదురు చూసేలాగా చేస్తున్నారు. అది ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. ద వరల్డ్. ఆల్మోస్ట్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయింది. కానీ ఇక్కడ మీ పర్సన్ మీ కోసం అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు. రొమాంటిక్‌గా ఆలోచిస్తున్నారు. అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలి అనుకోవట్లేదు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీ వాయిస్ వినాలనుకుంటున్నారు. మీరు ఎట్లాగైనా సరే కావాలి ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. డెవిల్ ఎనర్జీ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ ఇదే జరుగుతోంది. వాళ్ళు మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు మాట్లాడట్లేదు. మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడట్లేదు. బట్ ఆ పర్సన్‌కి మాత్రం మీరంటే అబ్సెషన్ చాలా ఉంది. అట్రాక్షన్ చాలా ఉంది. అబ్సెషన్ ఉంది. మీతో మాట్లాడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ చాలా చాలా ఫీల్ అయ్యారు. నిన్న మ్యాక్సిమం చాలామంది మీ పర్సన్స్ మీతో మాట్లాడి ఉండొచ్చు. ఎవరు మాట్లాడారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఏదో ఒకటి చేసి మీతో మాట్లాడాలి అనే ఫీలింగ్ అయితే నిన్న మీ పర్సన్‌కి చాలా వచ్చింది. ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్ స్పీడ్ కమ్యూనికేషన్ కూడా కనిపిస్తుంది. మీతో మాట్లాడాలి, ఏదో చెప్పాలి, ఏదో ఒక రీజన్‌తో మీతో మాట్లాడాలి. పర్సన్ నుంచి ఇంకా మీరు కాల్ రిసీవ్ చేసుకోకపోతే కాల్ రిసీవ్ చేసుకుంటారు. ఆర్ ఎల్స్ ఈ పర్సన్ ఆల్రెడీ మీతో మాట్లాడి ఉండొచ్చు. సో, చూడండి మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీ రిలేటివ్ అయి ఉండొచ్చు, మీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ హౌస్ నియర్ బై అయి ఉండొచ్చు. మీకు నియర్ సరౌండింగ్స్‌లో ఉండే పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్. మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు.
మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. మీతో ప్యాషనేటెడ్ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. మీతో ప్రేమగా మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీరు ఆఫీస్‌లో పోయినా సరే కొలీగ్స్ అయినా అయ్యుండొచ్చు. బాస్ ఆర్ ఎంప్లాయీ అలా అయినా అయ్యుండే సిట్యుయేషన్స్ ఉంది. రిలేటివ్స్ కానీ, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కానీ, లేకపోతే ఇద్దరు సేమ్ కాలేజ్‌లో కానీ, లేకపోతే కాలేజ్ దగ్గర పరిచయం అయ్యుండొచ్చు. లేకపోతే కొన్ని ఇయర్స్‌గా ఈ పర్సన్‌తో మీరు ట్రావెల్ అయ్యారు. త్రీ ఆఫ్ వాండ్స్, త్రీ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ కాయిన్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో చూడండి, ఈ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేసుంటే గనక మిమ్మల్ని అన్‌బ్లాక్ చేసి మీతో మాట్లాడాలి అనుకున్నారు. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇక్కడ మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ కానీ, లేకపోతే ఆ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ కానీ ఉండే సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ గానీ, కెరియర్ గానీ, లేకపోతే ఇంకేదైనా సిట్యుయేషన్ గానీ, కెరియర్‌కి ప్రాబ్లమ్ అవుతుందని ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. లేదా ఇంకే ఫ్యామిలీ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. లేదా రొమాంటిక్ థర్డ్ పర్సన్ వల్ల ఇక్కడ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే లేకపోతే మీరేదన్నా చేసి ఉండొచ్చు. దానివల్ల అది ఈ పర్సన్‌కి నచ్చక మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ మీతో అన్‌బ్లాక్ చేసి మాట్లాడాలి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్ ఏంటంటే మీతో ఈ రిలేషన్‌షిప్‌లో కమిట్మెంట్‌గా ఉండాలనుకుంటున్నారు. లాయల్‌గా ఉండాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. మీ ఎఫర్ట్స్‌కి లేకపోతే మీ కెరియర్‌లో మీరు అచీవ్ చేసిన దానికి కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు డెడికేటెడ్‌గా ఉన్నదానికి కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారు. 5 ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య ఈగో ఇష్యూస్ కానీ, లేకపోతే ఏమైనా గొడవలు కానీ, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏదో కనిపిస్తున్నాయి. ఈ పర్సన్‌కి మీతో మాట్లాడకపోతే మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్ ఉంటుంది. కాబట్టి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారు.